హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కులాల మధ్య వ్యత్యాసాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు జోగి రమేష్ ని అరెస్ట్ చేయటం అంటే ఆయన కులాన్ని అవమానించినట్టే అని మాట్లాడుతున్నటువంటి మాటలు బయటకు వస్తాయి. అసలు నిజంగానే జోగి రమేష్ గారు అరెస్ట్ వెనక జరిగినటువంటి విషయాలు ఏంటి, ముఖ్యంగా ఆయన అరెస్ట్ చేస్తే ఆయన కులానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎందుకు బయటకు తీసుకొస్తారు, ఇవి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు, ఆయన తీసుకుంటారు. నమస్తే. జోగి రమేష్ గారి మాటలు గతంలో చాలా వినుంటారు. పిచ్చి కుక్క అని చెప్పి భార్యలను మార్చడం, పెళ్ళాలని మార్చడం, భార్య అని కూడా కొడతారు, పెళ్ళాలని మార్చినట్టు అని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటి మీద చేసినటువంటి దాడులు, రారా మా ఇంటికి వస్తావా అన్నటువంటి సంఘటనలు, అసలు ఎంత దారుణమైనటువంటి మాటలు అంటే అన్ని దారుణమైనటువంటి మాటలు. అయితే ఇప్పుడు వాటి గురించి అయితే అరెస్ట్ చేసినట్టుగా అయితే కనిపించలేదు. కానీ ఆయన రీసెంట్ గా మద్యానికి సంబంధించినటువంటి అసలు ఇప్పుడు ఆయన అరెస్ట్ ని వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కులం రంగు వేయటువంటి పరిస్థితికి వస్తుంది. ఇక్కడ మనందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్న వాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ జోగి రమేష్ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, నిజంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమేనా, లేకపోతే ఇది కుక్కుడు స్టోరీసా ఇవన్నీ? అఫ్ కోర్స్ సాక్షి పత్రిక కావచ్చు, వైఎస్ఆర్సీపీ మీడియా కావచ్చు, ఏం చెప్తుంది, ఇదంతా కుక్కుడు స్టోరీస్ ఇవన్నీ. అసలు ఆయనకి మద్యం, నకిలీ మద్యం తయారు చేయడం ఆయనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉంటారు. సో జనం ఇవన్నీ పట్టించుకోవట్లేదు. వాస్తవం చెప్పాలి, ఈ జోగి రమేష్ అనేవాడు నిజంగా తప్పు చేశాడా లేకపోతే కుక్కుడా అని జనానికి అనవసరం. ఎందుకు అనవసరం అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఏకీభవిస్తున్నాడు. మనం ఏదైతే విత్తుతామో అదే ఫలాలు కోసుకుంటాం అని పాపం ఆయన చాలా చాలా గొప్ప మనసుతో చెప్పాడు. ఇది బైబిల్లో రాసిందని చెప్పాడు. బైబిల్లోనే కాదు, ఎక్కడైనా ఏ మత గ్రంథమైనా చెప్పేది మనం ఏం చేస్తామో మనకు తిరిగి అదే వస్తుంది. సో అది ఆయన బైబిల్ కోట్ చేసి చెప్పుండొచ్చు. కానీ చాలా పతిత కబుర్లు చెప్పటం, శుద్ధపూస కబుర్లు చెప్పటం అంటారు కదా, ఆ రకంగా ఆ శుద్ధపూస కబుర్లు ఇవాళ చాలా చాలా వింటున్నాం. ఇవాళ వాళ్ళు ఏం విత్తారు? వాళ్ళు ఇలాంటి బూతులు, వ్యక్తిత్వ హననం, అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవే. రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయి ఆంధ్రప్రదేశ్ అంటే నీచాతి నీచంగా తయారయ్యాయి. అసలు అభివృద్ధి గురించి చర్చ లేదు ఎక్కడ. అరే నువ్వు ఎందుకు ఇది అభివృద్ధి చేయట్లేదు, ఇక్కడ ఎందుకు ఇంత ల్యాప్స్ ఉంది, ఈ వీటి గురించి చర్చించుకోవాలి. చివరికి కేసులు, తిట్టుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు, ఒకళ్ళనొకళ్ళు అరెస్ట్ చేసుకోవటాలు, ఇంత దారుణమైన పరిస్థితి పడిపోయినాయి రాజకీయాలు. ఇక్కడ జోగి రమేష్ అరెస్ట్ చేయగానే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఒక రాక్షసుడిని, ఒక రావణాసురుడు లాంటి వాడినో లేకపోతే ఇంకొకటి అలాగా, అంటే ఒక జాతికి సంబంధించిన వాళ్ళు అనుకుందాం. ఆ జాతికి సంబంధించిన వాళ్ళని, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు, ఇప్పుడు మనం రావణ దహనం చేస్తారు ఎందుకు అంటే చెడుని దహనం చేసి మంచిని పెంచుకోవాలనేది ఉద్దేశం కదా. అట్లానే ఇక్కడ చెడు పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తే అది దహనం చేసినట్టు అనుకోవాలన్నమాట. అట్లా వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల చాలా మంది అసలు కథ మీద సానుభూతి రావట్లేదు. అది ఎవరి మీద వస్తుంది చెప్పు సానుభూతి? బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసి వాడి మీద సానుభూతి వచ్చిందా? వాడు పోసాని కృష్ణమురళి, నేను వాడు వీడు అంటున్నా అనొచ్చు కూడా ఆ మాటలు. ఎందుకంటే వాళ్ళు సభ్య సమాజానికి వాళ్ళు అవసరం లేని మనుషులు. వాళ్ళు వాడు అనక మనం ఏమంటాం? మనకు కూడా మనకు సభ్యత ఉంటే వాడు అనే అనాలి. వాడెవరు? పోసాని కృష్ణమురళి. వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైనా వచ్చిందా సానుభూతి? అస్సలు రాలేదు. అలాగా ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ చేసే సానుభూతి ఏం రాదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా కానీ సానుభూతి రాదనుకోండి, అది వేరే విషయం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈ ముఠాకంతా నాయకుడు అనుకుందాం. అయితే నేనంటున్నానంటే, ఎందుకు సానుభూతి రాలా జోగి రమేష్ మీద? జోగి రమేష్ ఇవాళ ఏమంటున్నాడు? అంతకుముందు ఏం మాట్లాడాడు? అధికారంలో ఉన్నప్పుడు చెలరైపోయాడు, అధికారంలో లేనప్పుడైనా కానీ అణిగిముణిగి ఉండాలి కదా. ఒక పద్యం ఉంది కదా, అనువుగాని చోట అధికులమన రాదు అని. చిన్నప్పుడు ఏం చదువుకోలేళ్ళు. ఇది ప్రభుత్వం మారిందిరా బాబు, రాక్షసత్వం నడవదు అనుకున్నప్పుడైనా కాస్త సంయమనం పాటించాలి కదా. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే మన సానుభూతి వచ్చిందా? రేపు కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు జనం. సో వీళ్ళ మీద సానుభూతి రాకపోగా బాగైంది ఎదవలకి.
అనుకునే పరిస్థితి వచ్చింది. సారీ, నేను ఒక మాట అటు ఇటు మాట్లాడుతున్నానంటే కడుపు రగిలిపోతుందండి. రాష్ట్రాన్ని ఎట్లా తయారు చేశారండి? రాష్ట్రం అభివృద్ధి కోసం కొట్టుకోవాలి. అరే ఈ పరిశ్రమను నువ్వెందుకు తీసుకురాలేదు, వీళ్ళెందుకు తీసుకొచ్చారు, మనకు రావాల్సిన పరిశ్రమ తమిళనాడుకి ఎందుకు వెళ్ళిపోయింది, కర్ణాటక ఎందుకు వెళ్ళిపోయింది, తెలంగాణకి ఎందుకు వెళ్ళిపోయింది అని ఇట్లా కొట్టుకోవాలి కదా అభివృద్ధి కోసం. అట్లాంటిది మానేసి నువ్వు వాళ్ళేమో వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక లేదు తెలుగుదేశం పార్టీ మీరు అరెస్ట్ చేయొద్దండి, ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయొద్దండి అని మనం చెప్పగలమా? ఎందుకంటే మనం కళ్ళారా చూసాము, ఇవన్నీ కూడా మనం కళ్ళారా చూసాము. జోగి రమేష్ ని నేనంటున్నాను, జోగి రమేష్ కులకోణం తీసుకొస్తున్నాను. ఇతను ఈ పలానా కులం అని చెప్పేసి ఎవడైనా అరెస్ట్ చేస్తారంటే నాకు అర్థం కాదు. ఏ ప్రభుత్వం నేనంటున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా కానీ వీళ్ళు గౌడులు కాబట్టి వీళ్ళని నాశనం చేయాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి చేసింది. వీళ్ళ కమ్మలు కాబట్టి వీళ్ళ కమ్మల్ని నాశనం చేయాలి ఆర్థికంగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చరిత్రలో ఫస్ట్ టైం అండి, చరిత్రలో ఫస్ట్ టైం ఒక కులాన్ని టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాలను మొత్తం కూడా నాశనం చేసే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేశారు. సో అనాలోచిత చర్య అది కూడా. ఇప్పుడు మనం గెలవాలంటే రెడ్లో ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచిపోతాడా? గెలవడు కదా. కమ్మలు ఓట్లు వేస్తే తెలుగుదేశం గెలుస్తుందా, కాపులు ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తారా? అందరు కలిసి ఎన్నుకుంటారు కదా. సో ఇవాళ నేనేమంటున్నానంటే ఆ రకమైన చరిత్ర జోగి రమేష్ది. జోగి రమేష్కి అసలు మంత్రి పదవి ఎట్లా వచ్చింది? చంద్రబాబు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆడ ఇటుకరాళ్ళు తీసుకుని కొట్టాడు, కర్రలు పట్టుకుని కొట్టాడు. మనిషా లేకపోతే రౌడీనా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకేదనా? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు అంటుంటారు కదా తెలుగుదేశం వాళ్ళు, రాజారెడ్డి గారు రాజ్యాంగం నడుస్తుందని. నేను తెలుగుదేశం పార్టీనో వైసీపీ పవన్ కళ్యాణ్ గారినో జనసేన పార్టీనో సమర్థించడం కూడా కాదండి. కడుపు రగిలిపోతుంది ఒక పౌరుడిగా. అరే ఏంటి సమాజంలో ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళి ఆయన కొట్టడానికి వెళ్ళి దౌర్జన్యం చేస్తారా? వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ధ్వంసం చేస్తారా? ప్రజాస్వామ్యం అనేది. ఆ తర్వాత ఇంకొకటి, అసెంబ్లీలో వాళ్ళ భార్య ఏదో మాట్లాడుతుంది కదా, వాళ్ళ సత్యమణి ఏదో మాట్లాడుతుంది, మా పెయిన్ ఎవరో తెలియదు, మేము ఇట్లా అమ్మో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కదా, ఆయనకు తెలియాలి కదా. ఏ నీ మొగుడు వెళ్ళేసి అసెంబ్లీలో కారు కూతురు కూసాడు కదా చంద్రబాబు మీద, లోకేష్ పుట్టుక మీద, భువనేశ్వర్ గారి క్యారెక్టర్ మీద నీచమైన ఆరోపణలు మాట్లాడారు కదా. ఎట్లొచ్చింది అతనికి మంత్రి పదవి? ఇలా మాట్లాడితే మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని అవే. నువ్వెంత నీచత్వంతో నువ్వు మాట్లాడగలిగితే, ఎంత నీచత్వంగా నువ్వు బిహేవ్ చేయగలిగితే అంత మంచి మంత్రి పదవి వస్తుంది, అంత తొందరగా నీకు మంత్రి పదవి వస్తుంది. అలా చేయలేదు కాబట్టి కృష్ణా జిల్లాలో సీనియర్ అయిన ఉదయ్ భాను గారికి మంత్రి పదవి రాలా. మరి వీళ్ళకి వచ్చింది. జోగి రమేష్ ఏ పార్టీ? జోగి రమేష్కి వచ్చింది. సో జోగి రమేష్ చేసిన తప్పులు అన్ని ఇన్ని కావు. అన్యాయం ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక దిశానిర్దేశం చేసిన, ఎంతైనా చంద్రబాబు గారికి సంబంధించి ఎన్ని నెగిటివ్స్ మాట్లాడినా రాష్ట్రానికి దిశానిర్దేశం చేశాడు, ఉమ్మడి రాష్ట్రానికి. అతని యొక్క విజన్ ద్వారా ఇవాళ కొన్ని లక్షలు హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి నిలబడితే కొన్ని లక్షల మంది ఉద్యోగాలకు వెళ్తా ఉంటారు. సో ఆ మొత్తం సిటీ చూస్తే అసలు మన అమెరికాలో ఉన్నామా ఏంటని. కానీ బీజాలు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. సో కాబట్టి అలాంటి వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళి నీచంగా మాట్లాడి అతను చివరికి ఏడ్చేదాకా తీసుకొచ్చేసారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పాప ఊరికే పోతుందా? సో ఇవాళ జోగి రమేష్ గారిని ఆ పాపం వెంటాడుతుంది. సో ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు మానేయాలి, వ్యక్తిత్వ హననం చేయడం అనేది తప్పు. జోగి రమేష్ గారు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అహహహ నవ్వుతూ విన్నాడు. ఏది వాళ్ళ నియోజకవర్గంలో ఒక సభ పెడితే పిచ్చి కుక్క అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. పిచ్చి కుక్క అని పవన్ కళ్యాణ్ గారిని తర్వాత చంద్రబాబు గారిని విమర్శిస్తున్నప్పుడు ఓ పెద్ద మనిషిగా నువ్వు నవ్వుతూ ఉండొచ్చా? సీఎంగా ఉన్నావు కదా, నవ్వుతూ ఉండొచ్చా? తప్పు అది, అలా మాట్లాడకూడదు అని చెప్పాల్సిన వ్యక్తిని నువ్వు ఎంకరేజ్ చేస్తావా? ఇందుకే కదా మంత్రి పదవి ఇచ్చి తిట్టు బాగా అంట. సో ఇలాంటి నిజమైన చరిత్ర. నిన్నగాక మొన్నేమన్నాడండి, రా దమ్ముంటే తొడగొట్టి, దమ్ముంటే మా ఇంటికి రండి నేను ఇక్కడ ఇంట్లోనే ఉన్న అరెస్ట్ చేస్తారా దమ్ముంటాను. వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు, అన్యాయంగా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారా
అన్యాయం అమ్మా అదే నాకేదో ఒక సినిమాలో గుర్తొస్తుంది. వాడెవడో వేణుమాధవ్ ప్రేమలో ఒక అమ్మాయి కాదని నేను ఆత్మహత్య చేసుకుంటే అన్యాయంగా మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్య చేసుకున్నాడమ్మా అంటారు కదా, అట్లా ఏడుస్తున్నారు వాళ్ళ ఇంట్లో, అన్యాయం చేశారమ్మా అని చెప్పి. చాలా దారుణం హరీష్. ఇక్కడ మనం కనీసం ఎవరి దగ్గరైనా చర్చ ఏం జరుగుతోంది, నిజంగా జోగి రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే అతను నిజంగా ఆ తప్పు చేశాడా లేదా అని చర్చగా జరగాలి మీడియా. చర్చ ఎందుకు జరగట్లా? ఎంతసేపటికి ఇవాళ నేను కానీ నువ్వు కానీ ఏం మాట్లాడుకుంటున్నావు? ఇతను ఇంత నీచమైన మనిషి, ఇతను పవన్ కళ్యాణ్ ఇంత నీచంగా తిట్టాడు, పలానా వాళ్ళు ఇంత నీచంగా తిట్టాడు అని మాట్లాడుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ఇతనికి కావాల్సిందే ఈ శిక్ష అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా అతను నిజంగా తప్పు చేశాడు లేదనే దాని గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు కులం కార్డు తెస్తారా? మరి అప్పుడు ఆ రోజు కూడా నేనేమంటా, ఏ ప్రభుత్వం తెచ్చినా తప్ప కులము, ఇక్కడ కులహంకారం కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ అన్నింటికీ కులం రంగు కులము. జోగి రమేష్ లాంటి కులం కార్డు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక సాధారణమైన 14 ఏళ్ల బాలుడు వాళ్ళ అక్కని తిట్టారని చెప్పేసి అతన్ని సజీవ దహనం వైసీపీ వారికి చేశాడు. పెద్ద రచ్చ జరిగింది. గౌడ కులస్తుడు సాటి గౌడ కులస్తుడు ఏం పీకారు వీళ్ళంతా, నాకు అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, కులం ఎప్పుడు వస్తుందంటే డబ్బు లేనప్పుడే కులం వస్తుంది. డబ్బులున్న వాళ్ళ కులం ఉందా హరీష్? చెప్పు. డబ్బులున్న కులాలు ఎంతమంది కులాంతర వివాహాలు చేసుకున్నారు? డబ్బు లేనోడికి కులం అంతా, డబ్బుకు మించిన కులం లేదు, ఇదంతా ఒకటే కులం. జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వీళ్ళందరూ వేరు కులాలా, కానీ ఒక డబ్బుతో ఇదంతా ఒకటే కులం. ఆ కులంతో పాటు రాక్షస జాతి, ఆ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. సో ఆ రకంగా మళ్ళీ వీళ్ళు జోగి రమేష్ కులం అంట కట్టడం ఏంటి? ఆ రకంగా గౌడల్ని అణిచేయాలని కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. గౌడలు, యాదవులు, బీసీలకు అసలు పట్టం కట్టిందే తెలుగుదేశం పార్టీ. అటువంటిప్పుడు ఎట్లుంటది? సో ఇలాంటి చౌక బారు విమర్శలు అంటారు. ఎవరు జనం చెవులో పూలు పెట్టుకున్నారా? అంటే సానుభూతి ట్రై చేస్తున్నారు. ఒక్కరు వస్తుంది సానుభూతి. సారీ టు సే దట్. ఓకే, సానుభూతి వచ్చే మొహాలే నాకు అర్థం కాదు. ఇప్పుడు చివరికి ఎట్లా తయారైందంటే హరీష్, నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను, నువ్వు బూతులు మాట్లాడావనుకున్నాను, నేను బూతులే మాట్లాడతాను. ఇవాళ ఏమో గాంధీ కాలం కాదు కదా ఇది. ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించమని చెప్పరు కదా. ఒక చెంప చూపిస్తే రెండో చెంపను కూడా వాయించేసే రోజులు ఇవాళ. సో కాబట్టి అంత సహనము, అంత ఇది ఎవరికి లేదు కదా. కాబట్టి చివరికి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మనం కూడా కొన్ని పదాలు అటు ఇటు మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది, కడుపు మండి. కాబట్టి జోగి రమేష్ అనే వ్యక్తికి వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ ఆవిడకి కానీ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసినప్పుడు జోగి రమేష్ ఇంటికి వస్తే నువ్వు అన్నం పెట్టద్దు, అన్నం పెట్టకుండా సిగ్గుందా నీకు, మనిషివా నువ్వు? రేపు పొద్దున నీ భార్యను ఎవడైనా అట్లా మాట్లాడితే నువ్వు ఊరుకోగలుగుతావా? అసలు నువ్వు మనిషి జన్మెత్తి పుట్టావా? అసలుకి నీచమైన వ్యక్తివి, నువ్వు ఇంట్లోంచి బయటికి పో అని తరిమేయాలి. తరిమేసి ఉంటే ఆమెకి ఈరోజు హక్కు ఉండేది మాట్లాడటానికి. వాళ్ళ కొడుకు కూడా అంతే. నాయన ఏంది నాయన ఈ రాజకీయాలన్నీ కూడా నీచమైన మాటలు మాట్లాడి రాజకీయాలు చేసే బదులు నువ్వు సన్యసించిపోయి నీకెందుకు రాజకీయాలు అని నీలాంటి నీచమైన కొడుకుగా నేను ఎట్లా బతకాలి అని చెప్పాలి. అప్పుడు చెప్పుంటే ఇతను కూడా ఇవాళ మాట్లాడడానికి అర్హత ఉంది. వీళ్ళెవరికి అర్హత లేదు ఇవాళ. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే జోగి రమేష్ గారి అంటే మొన్నటి వరకు ఈ కుల రాజకీయాల్ని ఒకళ్ళే చేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అదే వచ్చినట్టు అనిపిస్తుంది. సో మొత్తానికి ఏదైనా సరే ఒక సానుభూతి క్రియేట్ చేసే దాంట్లో అస్సలు రాదు, సానుభూతి రానే రాదు. మొత్తానికి ఉన్నది కూడా పోయేటట్టు, సానుభూతి కూడా నోచుకొని జన్మలు అవి ఏం మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ.